శివాయ. ఓం నమః 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 శివాయ. ఈ వరాహాన్ని నేను సంహరించాను కనుక ఈ వరాహం నాది. మేము అడవిలో ఉండేవాళ్ళం. ఇది నా ఏలుబడిలో ఉన్న అడవి. ఈ వరాహం నాది. నీదో నాదో తేల్చుకుందాం రా. నేను సిద్ధమే. నీవెవరో గాని మహావీరుడితో తలపడుతున్నావు. ఆలోచించుకో. నేను వీరుడనే. ఆ మహావీరత్వం అతనిదా నాదా తేల్చుకొని రమ్ము. మీరెవరో సామాన్యులు కాదు. ఈ పార్థుని ఓడించారంటే మీ శక్తి మానవమాత్రులది కాదు. నన్ను పరీక్షించడానికి వచ్చిన పార్వతీ పరమేశ్వరులు తప్ప మీరు అన్యులు కాదు. కిరీటి, నీ ఊహ నిజమే. నీ భక్తికి మెచ్చి నిన్ను అనుగ్రహించవచ్చాను. హే పార్వతీపతి, హే కైలాసనాథ, హే పన్నగభూషణ, ధన్యోస్మి దేవా, ధన్యోస్మి. భక్త, నీకేం వరం కావాలో కోరుకోనాయనా. అనితరమై, శత్రుభీకరమై, అమోఘ శక్తి సంపన్నమైన ప్రళయాస్త్రం పాశుపతం ప్రసాదించండి దేవా. ఇచ్చాను, పరిగ్రహించు. ఓం శంభో శంకర, పాహి మాం పాహి, పాహి మాం పాహి. చాలా కాలం తరువాత గురువుగారు మా గ్రామానికొచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు మీ శిష్యులతో కలిసి ఏదైనా పురాణ కాలక్షేపం ఏర్పాటు చేసి మమ్మల్ని ఆనందింపజేయవలసినదిగా మా ప్రార్థన.